హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రజలకు ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. వీళ్ళకు మాత్రమే డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని గవర్నమెంట్ అయితే ఈరోజు ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో 4000 డబల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ 2017-2019 మధ్య అప్లై చేసుకున్న వారికి మాత్రమే. ఎవరైతే బీఆర్ఎస్ రాష్ట్ర సర్కారు ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇళ్ళకి అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇప్పుడు 4000 ఇండ్లు ఇవ్వాలనైతే గవర్నమెంట్ డిసైడ్ అయింది. పూర్తి వివరాలు చూసుకుంటే గ్రేటర్లో నిర్మించి ఖాళీగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలని 4 జిల్లాల కలెక్టర్లకు జీహెచ్ఎంసీ అధికారులు 15 రోజుల కిందట లెటర్లు రాశారు. ఏ జిల్లాలు అంటే హైదరాబాద్ జిల్లాలో 1400 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి, సంగారెడ్డిలో 802, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 1043, రంగారెడ్డిలో 800 ఇండ్లు మొత్తం కలిపి 4000 ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని అర్హులైన వారికి ఆయా జిల్లాల కలెక్టర్లు త్వరలో అందజేయనున్నారు. 4 జిల్లాల పరిధిలో మొత్తం 70,000 ఇండ్ల నిర్మాణాలు పూర్తి కాగా కొర్నూలులోనే అత్యధికంగా 15,660 ఇండ్లనైతే నిర్మించారు. సో ఈ 4 జిల్లాల్లో 70,000 ఇండ్లు నిర్మించారు. ఇప్పటి వరకు ఆల్రెడీ బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడే 66,000 మందికి అయితే ఇండ్లు ఇచ్చారు. అయితే అందులో 30,000 మంది మాత్రం తాళాలు తీసుకొని వాళ్ళ ఇంటికి పోవట్లేదు, డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండట్లేదు. ఎందుకంటే కొంతమంది ఏమో ఆఫీసులకు దూరం అవుతుందని ఉంటలేరు, కొంతమంది వేరే దగ్గర రెంట్కుంటున్నారు. ఇట్లా ఎవరైతే తాళాలు తీసుకున్నారో వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఉండకుంటే వాళ్ళ ఇల్లు క్యాన్సిల్ చేసి ఇప్పుడు కొత్త లబ్ధిదారులకు ఇప్పుడు అప్లై చేసుకున్నారు కదా ఇందిరమ్మ ఇంట్లో వాళ్ళకి ఇవ్వాలని అయితే గవర్నమెంట్ ఆలోచిస్తుంది. సో వాళ్ళకైతే నోటీసులు ఇచ్చింది. ఎవరైతే డబల్ బెడ్రూమ్ ఇల్లు తాళాలు తీసుకొని ఇంట్లో ఉండట్లేదో వాళ్ళు వచ్చి మీ ఇంట్లో ఉండండి, లేకపోతే మీకు ఇల్లు క్యాన్సిల్ చేస్తామని. అయితే ఇంకోటి ఏంటి అంటే 2015 నుంచి 19 వరకు గ్రేటర్లో డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 7,10,000 మంది అప్లికేషన్ చేసుకోగా అందులో 95,000 మందిని అర్హులను గుర్తించారు. దరఖాస్తు చేసుకున్న వాళ్ళు 12% మందిని మాత్రమే అర్హులుగా గుర్తించారు. ఇందులో ఇంకా 25,000 మందికి ఇండ్లు అందాల్సి ఉండగా త్వరలో 4,000 ఇండ్లను ఈ 25,000 మంది నుంచే గుర్తించనున్నారు. చూడండి, అర్థమైందా మీకు? మొత్తము 70,000 ఇండ్లు కట్టిరు. అందులో 66,000 లబ్ధిదారులకైతే ఇచ్చేసిరు. అంటే ఇంకా 4,000 ఇండ్లు అయితే ఖాళీగా ఉన్నాయి. మరి ఎంతమందిని సెలెక్ట్ చేసిరంటే 95,000 మంది సెలెక్ట్ చేసిరు. 95,000 మందికి 70,000 ఇండ్లు ఇచ్చేసిరు కదా, ఇంకా 25,000 మంది ఖాళీగా ఉన్నారు కదా, ఆ 25,000 మంది నుంచి ఇప్పుడు ఈ 4,000 మందిని అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ 30,000 మందికి నోటీసులు ఇచ్చారు కదా, మీరు మీ ఇండ్లకు రాకపోతే మీ ఇండ్లు వేరే వాళ్ళకి ఇస్తామని. వాళ్ళు రాకపోతే ఒకవేళ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ ఇల్లు తీసుకొని వేరే వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. ఇది అప్డేట్. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.